నేటి కాలంలో వస్తున్న సినిమాలు పుణ్యమాని గంజాయి స్మగ్లర్లు అయితే బాగా ఆరితేరిపోయారు భయ్య. ఎందుకంటే కొత్త కొత్త పద్ధతుల్లో గంజాయిని అయితే తెగ రవాణా చేసేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ గంజాయి రవాణా అయితే బాగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రైళ్లలో కూడా ఎక్కువగా తరలించేస్తున్నారు. అయితే ఈ విషయంపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి అనుగుణంగానే ఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు గంజాయి నిరోధకానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వినూత్నంగా తరలిస్తున్న గంజాయిని అయితే అక్కడ ఆర్పిఎఫ్ ఎస్ఐ మారూఫ్ ఆధ్వర్యంలో పట్టేసుకున్నారు. ఎంత వెరైటీగా అంటే చేపలు మనం కిందేసుకొని పడుకునే చేపల మధ్యలో ఈ గంజాయిని సుమారు 20 కిలోల గంజాయిని పెట్టి ట్రైన్ ఎక్కుతుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే ఎస్ఐ వీళ్ళని పట్టుకొని తనదైన స్టైల్లో విచారించారు. అనంతరం ఈ చేపల విప్పి చూస్తే అందులో సుమారు 17 కేజీల గంజాయి పొట్లాలు కనిపించాయి. ఇది చూసి అందరూ షాకు. ఎందుకంటే చేపలు అమ్ముకునే వాళ్ళు అని సాధారణంగా వదిలేస్తారు. అయితే ఈ ఎస్ఐ గారి తెలుగు ముందు వారి పాచికలు పారలేదు. వీళ్ళ మొహాలు చూసి ఆయనకు డౌట్ వచ్చిందేమో. వెంటనే వాళ్ళని రప్పించి మరి తనిఖీ చేస్తే ఇలా గంజాయి బయటపడింది. ఇలా ప్రతిరోజు కూడా వివిధ కొత్త పద్ధతుల్లో గంజాయిని తరలిస్తుండడంతో జిల్లా పోలీస్ అధికారులు అయితే రాష్ట్ర పోలీస్ శాఖ పెద్ద స్థాయిలో దృష్టి సారించింది. దీనికి అనుగుణంగానే చర్యలు చేపట్టింది. చూడండి చేపలో గంజాయి రవాణా.